ఇన్ఫ్లేషన్ అనేది మన మనీని ఎలా తినేస్తుందో ఒకసారి చూద్దాము. మీరు కనుక 2010లో ఒక 1,00,000 రూపీస్ మీ దగ్గర ఉన్నట్టంటే 7% ఇన్ఫ్లేషన్తో మనం చూసుకున్నట్టంటే దాని వాల్యూ ఈరోజు 33,873 అండి. సో అంటే ఈ అమౌంట్ అనేది 1/3 ఆఫ్ అమౌంట్కి వచ్చేసింది. అంటే కాబట్టి మన అమౌంట్, మన ఇన్కము, మన దగ్గర ఉన్న మనీని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే దాన్ని అకౌంట్లో ఉంచుకున్నా లేదంటే ఇంట్లో ఉంచుకున్నా కానీ ప్రతిరోజు ఎరోడ్ అయిపోతూ ఉంటుంది, డీగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలియక సేవింగ్ అకౌంట్లలో లక్షలు పడి ఉంటాయి. వాటిని ఎవరు కూడా చూడరు, మర్చిపోతూనే ఉంటారు. కాబట్టి రైట్ డెసిజన్ తీసుకోండి రైట్ టైంలో. అదే కనుక ఒక 1,00,000 రూపీస్ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారని అనుకున్నట్టంటే 2010లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండి అదొక 12.62% XIRR ఇచ్చినట్టంటే సో దాని వాల్యూ ఇప్పుడు 6,69,651 అండి. సో అంటే మనకు మన వాల్యూ అనేది ఈ కాంపౌండ్ రిటర్న్తో 6,69,000 అయింది. అదే 1,00,000 రూపీస్ 7% ఇన్ఫ్లేషన్తో చూసుకున్నప్పుడు దాని వాల్యూ అయింది 33,873 అండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇన్ఫ్లేషన్ అనేది, ధరల పెరుగుదల అనేది మన ఇన్కమ్ని ఎప్పటికప్పుడు తినేస్తూ ఉంటుంది. కాబట్టి మన దగ్గర 1 రూపీ ఉన్నా కానీ దాన్ని రైట్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్గా రిటర్న్ ఎంత వస్తుందో చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా